ఈరోజైతే నేను పాలకూర ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ పాలకూర శుభ్రంగా కడిగేసి తరిగి తాలింపైతే వేసేసిన ఇంకా. పాలకూర అనేది వాటర్ ఎక్కువ కోరుతది కాబట్టి ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటది. ఇంకా పైనుంచి మనం వాటర్ అనేది వేయనవసరం లేదు. అట్లాగే నేనైతే ఇందులోకి కారం, ఉప్పు, పసుపు సరిపడా వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసిన. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలయపెట్టుకొని అది దగ్గరికి ఉడికించుకోవటం. ఇంకా మూత పెడితే నీరు ఎక్కువ ఊరుతుంది కదా, కాబట్టి ఉడకడానికి టైం అనేది చాలా పడుతుంది. కాబట్టి మూత పెట్టుకోకుండా దగ్గరే ఉండి అది వండేసుకుంటే సరిపోతుంది, తొందరగా అయిపోతుంది కూడా. ఇంకా అలాగే చపాతీ కోసం అయితే పిండి కలిపి పెట్టుకున్న. రోజు చపాతీ మేమైతే ఎక్కువగా తినేది. ఇంక ఈ మధ్య అయితే ఇంట్లో ఉండి ఉండి విసుగ్గా ఉంటుంది. ఇంకా శరీరం కూడా బాగా బరువు పెరుగుతున్నట్టుంది. ఏదైనా వర్క్ చేసుకోవాలనిపిస్తుంది కానీ ఇంకా ఎక్కడ వీలు పడదు. ఇక కూర అయితే అయిపోయింది కదా, ఇప్పుడు చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నా నేను. మామూలుగా చపాతీకి అయితే పిండి తడిపిన తర్వాత ఒక 15-20 నిమిషాలు అట్లనే నానబెడితే కనుక చపాతీ అనేది బాగా మృదువుగా వస్తుంది. మెత్తగా కూడా ఉంటాయి ఎన్ని గంటలైనా కానీ. అప్పటికప్పుడు తడిపి చేస్తే కనుక కొంచెం గట్టి గట్టిగా ఉంటాయి చపాతీలు. అందులో ఇప్పుడు ఒక చపాతీకి అయ్యే పిండి 2 ముద్దలుగా చేసుకొని మధ్యలో కొంచెం ఆయిల్ అనేది పెట్టుకొని కొంచెం పొడి పిండి పెట్టుకోవాలి. పెట్టేసి 2 కలిపి చపాతీ ఒత్తేసుకొని కాలిస్తే కనుక చపాతీ 2 పొరలుగా వస్తుందన్నమాట. మామూలుగా ఇట్లా 3 మడతలు పెట్టి చేస్తారు కదా, అలా కొందరికి రాదు కదా. రానప్పుడు ఇట్లా చేసుకుంటే చపాతీ అనేది బాగుంటుంది, పొంగుతుంది కూడా, మెత్తగా ఉంటుంది, పొరలు కూడా వస్తుంది, ఈజీగా అయిపోతుంది పని అయితే. నేనైతే ముందు పెంక వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసిన తర్వాతనే చపాతీ వేస్తాను. ఇట్లా వేస్తే కూడా చపాతీ అనేది బాగా మెత్తగా ఉంటుందన్నమాట. ఇట్లా తిప్పేసుకోవాలి. చపాతీ అనేది బాగా పొంగుతుంది, మెత్తగా కూడా వస్తుంది. మిగతా పిండి కూడా నేను రోజైతే 5 చపాతీలు చేస్తాను, ఇద్దరికే కాబట్టి. ఇక ఇట్లా నూనె పెట్టేసుకొని మధ్యలో కొంచెం పొడిపిండి వేసి ఇంకా 2 మళ్ళీ ఇలా జాయింట్ చేసి చపాతీ ఒత్తేసుకోవటమే. ఇక్కడ ప్లేస్ అయితే నాకు తక్కువ ఉంది కాబట్టి చపాతీ అనేది రాకడం కష్టమవుతుంది. నేను ఉల్టా ఆపోజిట్ అరుగు మీద పెట్టుకొని చేస్తాను ఎప్పుడు. అంతే, చపాతీ అయితే కాలింది కదా, చూడండి ఇట్లా 2 పొరలుగా వచ్చేస్తుంది అనమాట. ఇది వేడిగా ఉంది కాబట్టి ఇట్లా వస్తుందన్నమాట. ఇంకా అంతే, మిగతా చపాతీలు కూడా సేమ్ ప్రాసెస్లో చేసేసిన నేనైతే. ఇక కర్రీ కూడా దగ్గరికి అయిపోయింది కదా, వాటర్ అనేది ఇంకిపోయింది. ఈ కర్రీ అయితే చపాతీలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా అంతే, మూత పెట్టేసాను కదా. చపాతీలన్నీ ఈ విధంగా చేసేసుకొని ఇంకా తినడమే ఆలస్యం. ఇప్పుడు నేనైతే చపాతీ వేసుకొని తింటున్నా. చపాతీ కన్నా ముందు నేను ట్యాబ్లెట్ వేసుకోవాలి, షుగర్ ట్యాబ్లెట్ వేసుకొని తర్వాత ఇప్పుడు అరగంట తర్వాత చపాతీ తింటా అనమాట. ఇట్లా తీస్తే వస్తాయి పొరలు పొరల్లాగా, బాగుంటాయి. ఇట్లా చేసుకుంటే కూడా చపాతీలు 3 మడతలు పెట్టి చేసుకోవడానికి రాదు కదా, ఇట్లా చేసుకోవచ్చు. నేనైతే అట్లా కూడా చేస్తాను, ఇట్లా కూడా చేస్తాను. ఇప్పుడైతే కర్రీ వేసుకొని ఇంకా చపాతీ అయితే తింటున్నా. కూర అయితే బాగుంది, టేస్ట్ ఏం వేయకుండా ఉట్టి ఉప్పు కారమే కదా. కాకపోతే పాలకూర అనేది లేతగా ఉంటే కూర టేస్ట్ అనేది బాగుంటుంది. ఫ్రెండ్స్, నేను ముందుగా మీకు విషయం అయితే చెప్తాను. హాయ్ అండి, నా ఛానల్ చూసేవాళ్ళు ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళడానికి ప్రోత్సహించినట్లు అవుతుంది కదా. అయితే మీకు ఈరోజు ఒక విషయం గురించి చెప్తాను. ఒకప్పుడు నాతో పాటుగా జాబ్ చేసే టీచర్ అండి తను. పాపం అమ్మాయికి పిల్లలు లేరు. పిల్లలు ఉన్నవాళ్ళు కూడా ప్రస్తుత కాలంలో అయితే ఎవరు చూడటం లేదు కదా, చాలామంది అయితే ఓల్డ్ ఏజ్ అయిన తర్వాత. కానీ ఆమెకు పిల్లలు లేరు, పిల్లలు ఉన్నవాళ్ళు చూడటం లేదు, ఆమెకు లేక అదో గతి అనమాట. తనకి అక్క కొడుకులు తీసుకెళ్ళి ఆమెను అనాథాశ్రమంలో వదిలేశారు. ఇంకా భర్త అయితే ఎక్కడో వెళ్ళిపోయాడంట. ఆయన కొంచెం బాగానే ఉండేవాడు చూడ్డానికి, పని చేసేలాగా. ఇంక ఈమె చేత కాకుండా అయిపోయింది కదా, పాపం జాబ్ చేసింది. తర్వాత ఆ మేడం కూడా 2 ఏళ్ళు ఆమెకి ఇంట్లో ఉండి కూడా డబ్బులు ఇచ్చిందనమాట. ఇంకా చేత కానప్పుడు వాళ్ళు కూడా ఏం చెయ్యలేరు కదా, కాబట్టి ఆమెను వాళ్ళ అక్క కొడుకులు తీసుకెళ్ళి అనాథాశ్రమంలో వదిలేసిండ్రు. వదిలేస్తే తను మామూలుగా అయితే చనిపోయిందనమాట.
నాకు వెళ్లి చూడ్డానికి కూడా వీలు లేకుండా తర్వాత తెలిసింది. చాలా బాధనిపించింది. ఎందుకంటే నేను ట్రైనింగ్ చేసేటప్పుడు ఆమె సండే, సండే నాకు కూడా వచ్చి నా కోసం ఉండేదనమాట ఈవినింగ్ వరకి. కాబట్టి నేను ఆమె కొరకైతే చాలా బాధపడ్డాను. పిల్లలు ఉన్నవాళ్ళు కొందరు అలాగే ఉంటారు. ఇంకా ఇంకా ఆమెకు అసలు పిల్లలు లేరంటే ఇంకేదో అక్క కొడుకులు కాబట్టి ఆయనతో అందులో చేర్చారు. అక్కడే తన జీవితం గడిపింది. ఆఖరికి చనిపోయింది. చూడలేదు కదా! నాకైతే చాలా, చాలా అంటే చాలా బాధనిపించింది. ఇది సంగతి ఈరోజు.